నాకు ఫోన్లు పదే పదే చేస్తున్నారండి. నేను చెప్తున్నానండి, మరీ చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పి అదే మాట చెప్తున్నాను నేను. ఇది భూమి సమస్య, దాని గురించే మాట్లాడుతున్నాను అని కూడా చెప్తున్నా. ఎన్నిసార్లు నాకు ఫోన్ చేస్తున్నారు, మడిచి నన్ను ఇన్ఫర్మేషన్లు అడుగుతున్నారు. అసలు ఎవరు ఏంది కూడా తెలియట్లేదు. మరి నాకు ఎదురుపడి మట్టుకు అడగట్లేదు ఎవరు. ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇదే భూమి సమస్య అని నేను చెప్తున్నాను నేను. అధికారులకైనా ఎవరికైనా సరే నేను భూమి సమస్య ఇది 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు, మరి అది ఒక రౌడీజంగా గోండేజంగా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నా. ఆ గొంతు కొంచెం బాగాలేదండి. అయితే ఆక్రమించిన వాళ్ళు కూడా సముద్రాల చెరుబాబు, బాలసాని రాజేశ్వరరావు ఆక్రమించిన వాళ్ళు. వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓలను పట్టుకొని ఎంఆర్ఓలకు లంచం కట్టేసి వాళ్ళు శోధన చేసుకున్నారు ఆ భూమిని. ఆ భూముల కోసం ఇప్పుడు మన్నని చంపేశారు, మమ్మల్ని చంపేశారని చెప్తూనే ఉన్నా. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నా. ఈ భూములు పోయినాయి, మాకు ఆస్తి అంతా పోయింది. మరి ఇంట్లో అన్నదమ్ముడు పోయాడు, తల్లి పోయింది. మరి ఆ బంగారం ఊకేశారు. కూతి కాదు, 4 కేజీలు బంగారం. మరి ఆ కుటుంబాన్ని ఆ రకం చేశారు మా అమ్మని. మరి ఆమె 4 సార్లు కొట్టి పొలం కాడ తీసుకెళ్ళి పొలంలో కూడా కొట్టి ఆమెని ఎంత చిత్రవతం చేశారు మా అమ్మని. చాలా బాధ పెట్టారు మా అమ్మని. ఆమె ఎర్రట్ట మడిచి ఆమె ఒళ్ళు కమిలిపోయేది వాళ్ళు కొట్టిన దెబ్బలకి. కర్రతో ఇడ్లు తోలుతారు చూడండి, కర్ర, పెద్ద కర్ర, ముళ్ళ కర్ర, ఆ కర్రతో కొట్టేవాళ్ళు మా అమ్మని. వాతలు తేలిపోయాయి. పొలం కాడ కూడా 2-3 చూసి మాకు చెప్పారు, మీ అమ్మని చెవిలో పడేసి కొట్టారు శాంతి అని చెప్పేశారు మాకు. ఇంటికి వచ్చి చూస్తే మా అమ్మకి ఒళ్ళంతా దెబ్బలు ఉండే. ఏంటమ్మా అంటే ఏమీ లేదని చెప్పి బాధపడేది. ఇంకా మా అమ్మకాడ కూర్చొని మేము ఏడ్చుకునేవాళ్ళం. మా అమ్మని ఈ రకంగా చేస్తున్నారు, ఈ రకంగా బాధ పెడుతున్నారని. వాళ్ళు భూమి ఆక్రమించింది కాక, ఆమె కొడుకుని చంపేసింది కాక, ఆమె ఆస్తి అంతా నూకేసి, ఆమె పొలం అంతా నూకేసి, ఆమె బంగారం అంతా నూకేసి, ఆమె కొడుకుని చంపేసి ఎంత చిత్రవాదం చేశారంటే చిత్రం చేశారు ఆమెని. చాలా బాధ పెట్టారు మనిషిని, మా అమ్మని. కానీ అన్నీ భరాంచింది మా అమ్మ, భరాంచింది. ఎందుకంటే ఉన్న మగదిక్కుని కోల్పోయిందామా. మగదిక్కు లేరు ఇంట్లో. ఉన్న మిగతా వాళ్ళు చిన్న పిల్లలు. ఆ తమ్ముడు ఉన్నాడుగా చిన్నపిల్లాడు. పెద్ద అన్నయ్య చనిపోయాడు, చిన్న అన్నయ్య చనిపోయాడు, నాన్న చనిపోయాడు. పెద్ద అక్కాయ్, 2 అక్కాయ్, నేను, తమ్ముడు ఉన్నాం. మరి ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే ఆమెకి ఏమి దరిదోసలు, ఆమెకి మిగతా పిల్లలు కూడా అవుతారని భయపడిపోయి ఎవరికి వెళ్ళి చెప్పుకుంటే ఏం గొడవలు వస్తాయని చెప్పి ఎవరు చెప్పుకునేది కాదు. బయట వెళ్ళి వాళ్ళ కాడ అడిగేది, అయ్యా నా భూమిని ఇట్లా నూకేశారు, నా భూమిని ఇప్పించండి అయ్యా, నా భూమి వేయండి అని చెప్పంటే ఇస్తారులా మారతా, ఏడకపోతే నీ భూమి ఆడా ఉంటుందిలే అని సాకులు చెప్పేవాళ్ళు. అట్లా పెద్ద మనుషులు కూడా పిలిపించి పెద్ద మనుషులు కూడా కొట్టేవాళ్ళు మమ్మల్ని. ఆ రకంగా చేశారు. తర్వాత 4 సార్లు కొట్టారు ఆమెని. 4ఓసారి దెబ్బలకి తట్టుకోలే, పెద్ద వయసు అయిపోయిందామా. ఆ దెబ్బలకి 2 సార్లు మేము నయం చేయించాం. ఇంకా 4ఓసారి ఆ దెబ్బలకి హాస్పిటల్ వేసాం, చనిపోయింది. ఆమె చనిపోయిన కాంచి కూడా నేను తిరుగుతున్నా భూముల కోసం. నేను తిరుగుతుంటే మరి నన్ను కొట్టారు. ఒక్కసారి కాదు, నన్ను 5-6 సార్లు కొట్టారు. చేను దగ్గర పిలిపించి ఒకసారి 8 మంది కొట్టారు, ఒకసారి 10 మంది కొట్టారు. నన్ను సచ్చి బతికా నేను వాళ్ళ చేతిలోంచి. మరి ఇళ్ళకాడ పిలిపించి ఇళ్ళకాడ కొట్టారు, రోడ్ల మీద, మెయిన్ రోడ్ల మీద. వాళ్ళ బంధువులు ఇళ్ళకాడకి పిలిపించి మీకు న్యాయం చేస్తారా అండి, మీ భూమి మీకు ఇస్తారా అండి అని చెప్పి పిలిపించి మమ్మల్ని కొట్టారు. ఎవరు కొట్టిన వాళ్ళు కూడా బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరుబాబు కుటుంబం. సముద్రాల చెరుబాబు వాళ్ళు ఏప్రాలు పిల్లలు, వాళ్ళు కోడళ్ళు. ఈ రకంగా చేశారు వాళ్ళు. మా భూమి ఆక్రమించింది కాక మా అమ్మని ఈ రకంగా చేసి మమ్మల్ని ఎంత చిత్రవతం చేశారు. మరి వాళ్ళు డైరెక్టర్ మాతో మాట్లాడలేక దొంగ ఫోన్లు చేయించి మమ్మల్ని ప్రతి ఫోన్లలో కూడా బెదిరియటం అవుతుంది. ఎవరెవరో ఫోన్లు చేస్తారు, నువ్వు ఆడకరా అంటారు, ఎడకరా అంటారు. దేనికి వెళ్ళాలండి అక్కడికి? నేను దేనికి వెళ్ళాలి? వాళ్ళకి ధైర్యం చాట్ల మా దగ్గరికి వస్తాకి, మా ముందు వచ్చి నిలబడి మాట్లాడితే వాళ్ళకి ధైర్యం చాట్ల. ఎందుకంటే భూమి వాళ్ళది కాదు కాబట్టి.
భూమి మాది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. కానీ వాళ్ళు ఆ సీతనారు వేరెళ్ళే వరకే వాళ్ళకి పలుకుబడి. బయటకు వస్తే లేదు. అక్కడే వాళ్ళు దౌర్జన్యం, ఒక రౌడీయిజం, వాళ్ళు గూండాయిజమైన ఆ సీతనారు వరకే. బయటకు వస్తే దమ్మిడి చల్లరాళ్ళు. వాళ్ళ పక్క జాబులు చేస్తున్నారు, జాబులు పోతాయని కూడా భయం లేదు వాళ్ళకి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్ట చేస్తున్నారో తెలియట్లే మరి. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్ట ఇచ్చారో మరి, ఆ గవర్నమెంట్ కూడా ఎట్ట మరి వాళ్ళకి ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పొలాలు దోపిడీలు చేస్తున్నారు, స్థలాలు దోపిడీలు చేస్తున్నారు, ఈ రకంగా ఏడిపిస్తున్నారు, నూకేసి పొలాలు నూకేసి ఇంత బాధ పెడుతున్నారు మమ్మల్ని. మా జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళు, మా కుటుంబాలను కోల్చేశారు వాళ్ళు. 4 తరాల నుంచి మేము బాధపడతాం వాళ్ళలో. ఇప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని బెదిరియటం, బాధ పెడతాం, ఈ రకంగా చేస్తున్నారండి. ఇది భూమి సమస్య నేను మాట్లాడేది వేరే సమస్య కాదు. ఇది మా ఆస్తుల గురించి. ఇప్పుడు మేము తల్లిదండ్రులు మేము ఉన్నాం, మేము బిడ్డలు ఉన్నాం, వాళ్ళ బిడ్డలు ఉన్నాం. మేము ఎవడో వచ్చి ఆక్రమించుకొని వాడు తింటుంటే మాకు ఎట్లా ఉంటుందండి? మా భూములు అంత లాక్కొని వాళ్ళు తింటుంటే మాకు ఎలా ఉంటుంది? వాళ్ళ సొమ్మేమో మాకు పెడుతున్నారా? వాళ్ళ ఆస్తులే మాకు ఎత్తున్నారా? మా ఆస్తులకి ఎందుకు కష్టపడాలంటే వాళ్ళు ఈ రకంగా చేశారు వాళ్ళు. సీతానగరం మరి గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం. వాళ్ళు ఉండేది సీతానగరం, మేము ఉండేది కూడా సీతానగరమే. అది ఇప్పుడు తాడేపల్లి ఉంటున్నాయి అద్దెకి నేను. అక్కడ మా అక్క మా తమ్ముళ్ళు ఉంటున్నారు. మరి మా కుటుంబాలు వాళ్ళ వల్ల ఎంతో మేము కోల్పోయాము. మా ఆస్తులు పోయి, అన్నదమ్ముడు పోయి, తల్లి పోయి అన్నీ పోగొట్టుకొని మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు మా మీద, మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ బంధువులు పెట్టించి కిరాయిలు తెచ్చుకొని వాళ్ళకి డబ్బు కట్టి కిరాయిలు తెచ్చి వాళ్ళ మా మీద కుసి కలిపి మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని బూతులు తిడతా వాళ్ళు. ఈ రకంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ మా జోలికి వచ్చినవాడు ఎవడు బాగుపడ్డు. వాడు అంతకంత 2 అంతలు అనుభవిస్తాడు. ఎందుకంటే మేము ఉసూరు ఏడుతున్నాం. మా సొమ్ము పోయి, మా మనుషులు పోయి, అందరం పోయి మేము అలోని ఏడుతున్నాం. ఆ ఉసురు కొట్టిద్దాలి, కొట్టకుండా ఉండదు. వాళ్ళు ఎంత ఏడిపోతున్నారో 2 అంతలు వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళకి ఇంకా తెలుసుకోవట్లే. వాళ్ళు తెలుసుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మేము దాడి చేయటం, ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని నిలయటం, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తిట్టను, ఎక్కడ పడితే అక్కడ పిలిపించి మమ్మల్ని కొట్టను, ఈ రకంగా మమ్మల్ని చేస్తున్నారు. వాళ్ళు కిరాయి పెట్టుకుంటున్నారు, రౌడీలు కిరాయి పెట్టుకుంటున్నారు, గోంటాల్ని కిరాయి పెట్టుకుంటున్నారు. ఆ కిరాయి పెట్టుకున్న వాళ్ళు పిలిపించి మమ్మల్ని పని చేస్తున్నారు. చూడండి, ఇది భూమి సమస్య. నా పేరు శాంతి. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ గొంతు బాగలేదు కాబట్టి. ఇది మళ్ళీ ఎందుకు చెప్తానంటే నేను ఈ పద్దాకి ఇదే మాట చెబుతుందేమో అనుకుంటారేమో. ఇదే మాట అంటే మరి అంత ఆస్తి మేము కోల్పోయామండి. మేము అంత ఆస్తి కోల్పోయి మా ఇంట్లో అందముడు బాగొట్టుకొని, తల్లిని బాగొట్టుకొని, మరి ఆ ఆస్తి అంతా పోయాం, బంగారం అంతా పోయి, బిడ్డలో పోయి మరి ఎంత మేము బాధపడుతున్నాము. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, మా వీడియోలు చూడండి, మరి నేను చెప్పేది కూడా వినండి. ఎందుకంటే మేము 4 తరాల నుంచి మేము బాధపడుతున్నాము. అంత ఆస్తి కోట్ల ఆస్తి అండి మాది. ఇది కోట్ల ఆస్తి. నేను వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల ఆస్తి. అది 5 ఎకరాల 28 సెంట్లు భూమి. అది సెంటు 2 సెంట్లు అయితే ఫోన్లో వదిలేస్తాం. ఎవరు స్థలంలో గజ్జిన స్థలం కలిస్తేనే గొడవలు అయ్యి, కొట్లాట అయ్యి, స్టేషన్లకి, ఎంఆర్ ఆఫీసులకి, మున్సిపాలిటీ ఆఫీసులకి తిరుగుతున్నారు. ఒక గజ్జిన ఎవరికి కలిస్తేనే, వేరే స్థలంలో వాళ్ళు కలిస్తేనే, ఒక దారి కలిసినా కూడా మరి గొడవలు అయ్యి, కొట్లాట అవుతున్నాయి. మరి 5 ఎకరాల 28 సెంట్ల భూమి మేము ఎట్ట వదులుకుంటామండి? వాళ్ళు దొంగతనంగా మా భూములు ఆక్రమించి, మేము లేని టైలు ఇళ్ళలో జొరబడి, తలువులు పాల్గొట్టి, ఇంట్లో నాగం చేసి, ఇంట్లో నెత్తుకెళ్ళిపోయి కాగితాలు, వాళ్ళు పొలానికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన కాగితాలు మొత్తం నూకెళ్ళిపోయి వాళ్ళు ఆ పని చేశారు మమ్మల్ని. మేము ఒంటరోళ్ళు అయిపోయాం. అక్కడ సీతనగర్లో ఒంటరోళ్ళు అయిపోయాం. ఒక ఇల్లు అయిపోయింది మాది. ఉన్నారు, ఉంటాకున్నారు. 200 గడప ఉండింది మా వాళ్ళు. 200 గడప ఉంటే వీళ్ళ వల్ల భయపడిపోయి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, పొలాలు స్థలాలు వదిలిపెట్టి. లాస్ట్ మేము ఒక్కడ మిగిలామాట. రేత్రిపోయి వెళ్ళి ఇళ్ళలో పడి మరి ఒక రౌడీల గుండాలాగా జొరబడి ఆడవాళ్ళని రేపులు చేయటం, ఆడవాళ్ళని పాడు చేయటం, ఈ రకం చేతంటే భయపడిపోయి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. లాస్ట్ మేము ఒక్కళ్ళు మిగిలాం సీతనగర్లో. మేము అట్టే పోరాడతా అట్ట నిలబడిపోయాం. అక్కడ మా భూములు ఉన్నాయి, మా స్థలాలు ఉన్నాయి. ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? ఇది పుట్టినూరు, మాకు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి మేము అక్కడే మేము ఉండిపోయాం. మమ్మల్ని ఈ రకంగా చేశారు. మేము అక్కడ ఉంటుండగానే మళ్ళీ పని చేసారు మమ్మల్ని వాళ్ళు. మరి మేము వేరే దేశాలు పోయి అక్కడ ఉండటం కూడా కాదు. మరి మేము ఆ ఊర్లోనే ఉన్నాం, అక్కడే ఉన్నాం, ఉంటుండగానే మమ్మల్ని పని చేశారు వాళ్ళు.
ఎంత బాధపడుతున్నామండి అసలు మేము. మా అమ్మాయి ఎంత కుంగిపోయింది, వాళ్ళ చేతిలో దెబ్బలు తిని, వాళ్ళ చేతిలో కొడుకును బాగొట్టుకొని. ఎంత వయసుకు వచ్చిన పిల్లోడు, వయసుకు వచ్చిన పిల్లోడు పోతే ఆమె ఎంత కుంగిపోయిద్దండి. ఆ ఆస్తులు అంటే పోగొట్టుకొని, కొడుకును బాగొట్టుకొని. మరి మిగతా బిడ్డలకు కూడా ఏదైనా జరిగిద్దని భయపడిపోయామా? వాళ్ళని పిలిపించి ఇళ్ళ మీదకి రావటం, ఇళ్ళ మీద కొడతాం, ఇళ్ళ మీద తిడుతుంటే మా అమ్మ భయపడిపోయి మిగతా బిడ్డలు ఏమైపోతారు అని చెప్పేసి ఎక్కడికెక్కడ ఆమె భయపడిపోయి ఎవరికి చెప్పుకునేది కాదు. ఆమెను ఇంటికాడ పిలిపించటం, ఆమెతో పాసి పనులు చేయించుకోవటం, కొడతాం, ఈ రకంగా చేశారు. 10 సంవత్సరాల పాసి పనులు కూడా చేసింది మా అమ్మ. ఆమె చేసేది కాదు, మేము చేసాం, మా పిల్లలు చేశారు. ఎందుకు ఆ భూమి కాగితాలు మాకు ఇస్తారని, మా భూమి మాకు ఇస్తారని మేము చేసేవాళ్ళం. ₹1 మాకు తిరిగి ఇచ్చేవాళ్ళు కదా చేసినందుకు చాకరీ కూడా. వాళ్ళు సర్దిపడిపోయి అన్నాలు కూరలు పెట్టేవాళ్ళు మాకు ఏ రోజు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా కదండి. మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తారు పనులు మహిళల్లో, ఇదిగో జీతం తీసుకోండి అని చెప్పి ఏ రోజు మాకు ఇచ్చినవాడు కాదు. ఈ రకంగా చేశారండి మమ్మల్ని. సముద్రాల చిరిబాబు కుటుంబం, బాలసారి రాజేశ్వర కుటుంబం, ఈ 2 కుటుంబాలు మా భూమిని ఆక్రమించుకున్నవాళ్ళు. వాళ్ళకి సపోర్టు అక్కడ పెద్ద మనుషులు. ఆ పెద్ద మనుషులకు కూడా న్యాయం లేదండి. వాళ్ళు ఏం పెద్ద మనుషులు అర్థం కావట్లేదు మాకు. అంతా వాళ్ళంతా కొమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా ఆ పెద్ద మనిషి పిలిపించి పెద్ద మనిషి కొట్టించారు రోడ్లు మేము మమ్మల్ని. వాళ్ళు ఏం పెద్ద మనుషులు అండి? మమ్మల్ని పెట్టినవాళ్ళు బాధ పెట్టాడు ఎవడూ బాగుపడ్డు. అది ఆడదైనా మగోడైనా 2 అంతలు అనిపిస్తారు. మా జోలికి, మా బిడ్డల జోలికి, మా కుటుంబాల జోలికి వస్తే వాళ్ళు నరకం చూడటమే కానీ ఇంకేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన హింసాత్మక మమ్మల్ని అంత బాధలు పెట్టారు మమ్మల్ని, మా బిడ్డలను కానీ, మమ్మల్ని కానీ, మా తల్లిని కానీ. ఆ రకంగా మమ్మల్ని ఏదిచ్చి ఎంత బాధ పెట్టారండి. ఒక సైకోల్లాగా, ఒక శాజిస్టులు ఆ రకంగా వాళ్ళు మమ్మల్ని చేసింది. వాళ్ళకి ఒక మానవత్వం లేదండి, ఒక దయా దశ లేదు, ఒక కనికరం లేదు. వాళ్ళకి కఠినంగా కషాయాళ్ళు, ఒక కషాయ హృదయాలు. వాళ్ళకి హృదయం అంటే ఉండదండి, కషాయ హృదయం అది. ఆయన ఒకరి సొమ్ము ఒకరు ఎట్టేసుకుంటారండి, ఒకళ్ళ ఆస్తిలో ఒకళ్ళు ఎట్టేసుకుంటారు. అది వంట పట్టద్దండి తింటాక కూడా వాళ్ళకి. వాళ్ళు తిని వంట పట్టాలి లేదా, వాళ్ళకి నిద్ర పడుతుందా? దొంగ సొమ్ములు వేసుకొని, దొంగ ఆస్తులు వేసుకొని బతుకుతున్నారంటే ఎట్లా బతుకుతున్నారండి అసలు వాళ్ళు మానవత్వం ఉందండి వాళ్ళకి? మనుషులు లేని అసలు వాళ్ళు ఒకళ్ళ ఆస్తుల కోసం అట్టే ఆశపడతారండి వాళ్ళు. ఎవరో ఆస్తి కోసం ఎట్ట ఆశపడతారు? ఇప్పుడు మేము ఉన్నామంటే ఎక్కడ చెట్టు కర్రేపాకు కొయ్యాలన్నా కూడా అడిగి కోసుకొచ్చుకుంటాం మేము. కర్రేపాకు కూడా మేము ముట్టుకోం, అడిగి తెచ్చుకుంటాం మేము. వాళ్ళు పెడితే తెచ్చుకుంటాం, లేతలేదు. ఎవరు ఆస్తులు మేము నూకలేదు, ఎవరు డబ్బులు మేము నూకలేదు. ఇస్తే తీసుకుంటాం, ఏదన్నా అడుగుతాం, అడిగితే ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇట్లా పోయి ఎవడో స్థలాలు ఆపుకోవటం, ఎవడో పొలాలు ఆపుకోవటం, రౌడీజం చేయటం, గొండాయిజం మా వంశాల్లో లేవు. మా బిడ్డలు తాయించారే. మా అమ్మమ్మ ఎట్ట బతికిందో, మా అమ్మ ఎట్ట బతికిందో అదే టైపు మేము కూడా. ఒకళ్ళని బాధ పెట్టి, ఒకళ్ళని హింసించి మేము బతకలా. కాకపోతే గొడ్డు చాకరీ చేసేవాళ్ళని వెళ్ళి పాచి పనులని చేసి బతికాము. అంతేగాని దొంగ సొమ్ముకు ఆశపడి దొంగ ఎత్తుకొచ్చి వాళ్ళు తలాలు వీళ్ళ తలాలు మేము వేసుకోలేదు. అరే మా భూములు ఆక్రమించుకొని మా మీద దౌర్జన్యం చేసి, మా మీద రౌడీసం చేసి, మా మీద గొండాయిసం చేసి ఏంటి అసలు ఇది? మేము భూములు బాగొట్టుకొని, మా తల్లిని బాగొట్టుకొని, అన్నదమ్ములు బాగొట్టుకొని, ఆస్తి అంతా బాగొట్టుకొని మీ ఈ రకంగా బాధపడుతుంటే మమ్మల్ని విషిస్తున్నారు, మమ్మల్నే బాధ పెడుతున్నారు. ఇంకా వాళ్ళు వీళ్ళు ఒంటరి వాళ్ళు ఏం చేయలేరు, ఒక్కింటోళ్ళని చెప్పి పనులు చేశారు మమ్మల్ని. మా క్యాస్ట్ కూడా మాదిగోళ్ళం అండి మేము. నేను పదే వీడియోలు చెబుతూ ఉంటాను. మా కులం కూడా, కులం దాచుకోవాల్సిన అవసరం లేదు, మేము మాదిగోళ్ళం. మాదిగోళ్ళని కూడా ఎత్తిపడుతున్నారు వాళ్ళు. ఎత్తిపడాల్సిన అవసరం ఏందండి? మేము గొప్పగా ఘనంగా చెప్పుకుంటాం మేము మాదిగోళ్ళం అని. వాళ్ళకున్న నీతి నిజాయితీ కోరుకుండదు, అంత నీతి గల్లవాళ్ళు వాళ్ళు. మాదిగోళ్ళు ఎక్కడున్నా వాళ్ళు నీతి గల్లవాళ్ళు. వాళ్ళు నీతిగా బతుకుతారు, కష్టపడి బతుకుతారు. వాళ్ళు వాళ్ళ సొమ్ము కాచిపడరు, కష్టం చేసుకొని బతుకుతాం మేము. చూడండి మా వీడియోలు చూడండి, వినండి, నేను చెప్పేది కూడా వినండి. ఎందుకంటే ఇది భూమి సమస్య, ఆస్తుల గురించి మాట్లాడుతున్నాను. అంత ఆస్తి మేము కోల్పోయి ఉన్నాము.
మరి మా ఇంట్లో అన్నదమ్ముడు బాగొట్టుకొని తల్లిని బాగొట్టుకొని ఆస్తి అంతా పోయి 5 ఎకరాలు 20 సెంట్లు భూమి, అది ఎక్కడో లేదండి, జగన్ ఇంటి దగ్గర ఉన్నది, జగన్ సార్ ఇంటి దగ్గర ఉంది అది ఆ భూమి కూడా. ఆ పార్టీ తరపు వాళ్ళే ఆక్రమించారు ఆ భూమిని, ఆ పార్టీ వాళ్ళే అమ్మేస్తున్నారు ఆ భూమిని. అది 2019లో 2వ నెలలో అమ్మేశారు పేటలేసి. అది ఎవరికో కాదు, బయట వాళ్ళకి, వాళ్ళ బంధువులకి అమ్ముకున్నారు. బయట వాళ్ళకి అక్కడ అడ్డబస్సులు తీసుకోవటం, వాళ్ళ పాపం నోరు కొట్టి వాళ్ళ డబ్బు నూకేసి మళ్ళీ వాళ్ళ బంధువులకే ఆ పేటలు అమ్మటం. వాళ్ళు కొంచెం రౌడీసం గోండాసం చేసి భయపెడతాం అమాయకుల్ని. చూడండి మా వీడియోలు చూడండి. నా పేరు శాంతి, మరి ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, మా వీడియోలు మొత్తం వస్తాయి. ఇంకా మీరు చూడండి, ఎవరికైనా పంపండి, మా వీడియోల గురించి చెప్పండి. ఏదన్నా అవకాశం ఉంటే అధికారులకు కూడా పంపండి మా వీడియోలు, వాళ్ళన్నా కొత్త చూసి ఏదన్నా మాకు న్యాయం జరిగిద్దని మీకు వీడియోలు చేస్తున్నాను. నేను అసలు వీడియోలు కూడా నేను చేసేదాన్ని కాదు, యూట్యూబ్ కూడా చేసేదాన్ని కాదు. కేవలం ఈ భూమి కోసం నేను దిగాను దీంట్లోకి. ఈ భూమి సమస్య గురించే నేను వీడియోలు చేస్తున్నాను. నేను ఎవరు డబ్బుకు కూడా ఆశపట్టలేను, నాకు డబ్బు కూడా అవసరం లేదు. మాకు న్యాయం జరగాలి, న్యాయం కోసం నేను తిరుగుతున్నా, పోరాడుతున్నాను. మా వీడియోలు అధికారులను చూసి ఏమన్నా పరిష్కారం అయిద్దని చెప్పి నేను చేస్తున్నాను ఈ వీడియోలు కూడా. మరి నేను కూడా ఈ వీడియోలకి మళ్ళీ నెట్ బ్యాలెన్స్ సాలిపోతే నేనే రోజు మార్చి రోజు 50 రూపాయలు వేయించుకుంటున్నాను, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫోను అంత వీడియో లాగట్లేదు, నట్ అయిపోతుంది. అయిపోయినాక మళ్ళీ నేను 50 రూపాయలు రోజు మార్చి రోజు చాలా డబ్బులు పెడతాను. నేనే చాలా డబ్బులు నాకు ఖర్చు అయిపోతాయి. నాకు ఎట్టించి ₹1 రాదు, ఎవరు మా బాబు మా పాప తప్ప నాకు ఎవరెవరు. వాళ్ళే నన్ను పోషించేది, వాళ్ళే నన్ను భరాల్సింది, వాళ్ళే నాకు ఈ ఖర్చులు పెట్టేది, వాళ్ళే నాకు బాగోపోయినా నేను తిరిగే ఖర్చులకైనా అన్నీ వాళ్ళే చూస్తున్నారు. మా బాబు పాపే. నాకు ఎట్నుంచి ₹1 రాదు, ఏ లెక్కన కూడా నాకు రాదు. మా బంధువులు అయిపోయినా, చుట్టాలు అయిపోయినా, మా వాళ్ళు అయిపోయినా ఎట్నుంచి కూడా నాకు ₹1 రాదు. నాకెవరు, నేను కష్టపడితే ₹1, లేకపోతే మా బాబు మా పాప, వీళ్ళు తప్ప నాకు ఎక్కడి నుంచి నాకు డబ్బులు రావు. నాకు నెల బ్యాలెన్స్ చేసి ఇచ్చేది వాళ్ళే, మా బాబు పాప. మరి నాకు నట్టు బ్యాలెన్స్ చేయించేది వాళ్ళే, నాకు ఆహారం పెట్టేది వాళ్ళే, నాకు భోజనం ఏది పెట్టాలన్న వాళ్ళే, నాకు బట్టలు కొనాలి వాళ్ళే, నాకు ఏ వస్తువులు కావాలన్నా కొనిచ్చేది వాళ్ళే, నన్ను భరాల్సిందే వాళ్ళే, మా బాబు మా పాప. నేను వాళ్ళకి పెట్టాల్సింది బాధ్యత వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాను. ఎందుకంటే నేను దెబ్బ మీద దెబ్బ తినున్నా. నాకు యాక్సిడెంట్, ఈ పొలాల గురించి తిరిగి నాకు యాక్సిడెంట్ కూడా అయింది. నాకు దెబ్బ మీద దెబ్బ తిన్నా. కబ్జాదారులు నన్ను కొట్టి ఆడికాడికి కొల్లి నన్ను గుల్లగొల్ల చేశారు. పైకి మనిషి ఇలా ఉంటాను, ఎక్కడికెక్కడ నాకు ఆ దెబ్బలు బయట వేసి నేను బాధపడుతున్నాను. ఇప్పుడు అంతంత దెబ్బలు కొట్టారు నన్ను వాళ్ళు. ఆ దెబ్బల వాళ్ళు ఇప్పుడు బయట వేసి, ఆ దెబ్బలు కూడా బలహీనత తగ్గే వరకు బయట వేసిన దెబ్బలు నేను బాధపడుతున్నాను. మీరు చూడండి, ఎన్ని చెప్తా అనుకోవద్దండి. ఎందుకంటే మా కుటుంబం గురించి, ఇది మా కుటుంబం గురించి, మా జీవితాల గురించి నేను బాధపడతాను. ఇప్పటికీ నేను పోరాడుతున్నా, ఇప్పటికి కూడా నేను పోరాడుతున్నాను. నాకు ఇంకా న్యాయం అనేది జరగలేదు, ఎటువంటి న్యాయం జరగలేదు నాకు. చూడండి, అందరూ చూడండి మా వీడియోలు చూసి, ఇంకా మీ వాళ్ళు కూడా ఎవరికోళ్ళకి, మీ బంధువులకి ఇసుక్కోకుండా, ఎవరు కూడా కోప్పడకుండా చూడండి మా వీడియోలు చూడండి. చూసి మా మీద దయ ఉంటే, మీకు మా వీడియోల మీద, మా ఛానల్ మీద దయ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మరి మిగతా వాళ్ళకి పంపండి. మరి నాకు చదువు లేదండి, నేను ఇంకా మరి ఎక్కువ మాట్లాడలేను. ఏంటంటే నాకు తెలిసిన వారికి 4 మాటలు మాట్లాడుతున్నాను. నాకు మట్టి చదువు లేదు. చదువు లేకపోయినా మా అమ్మ పెట్టిన, ఆమె నేర్పించిన పట్టుదల మాకు, ఆమె పెట్టిన జ్ఞానం ఇది మాకు ఇది. ఎందుకంటే ఆమె పద్ధతి మేము నడిచాం. మా అమ్మగారు ఎట్టో మేమంతే, మా పిల్లలు అంతే. మేము సామాన్యంగా ఒక జోలికి వెళ్ళాం. మా జోలికి వచ్చారా వాళ్ళు బాధపడాలి. ఎందుకంటే మేము వెళ్ళాం, సామాన్యంగా ఒక జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి. మమ్మల్ని, మా బిడ్డల్ని ఏదన్నా అన్నా, మా మీదకి దురుసుగా వచ్చినా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కోల్పోతారు. నేను ఎందుకు అంటున్నానంటే నేను చూశాను కాబట్టి, నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నా. ఎందుకంటే మేము బాధపడినప్పుడల్లా వాళ్ళు దెబ్బతింటున్నారు, అది ఇంకా వాళ్ళు తెలుసుకోవట్లా. చూడండి, ఇది ఆస్తుల గురించి మాట్లాడే, నేను వేరే ఉద్దేశం కాదు, ఎవరు తిట్టుకోవద్దండి. ఎందుకంటే మేము పోయింది కాబట్టి మేము అందరం నానం,
అందరిని అనాల్సిన అవసరం మాకు లేదు. ఎవరైతే మమ్మల్ని బాధ పెట్టి మా ఆస్తులు నూకారో వాళ్ళ గురించి నేను మాట్లాడతా. వేరే వాళ్ళని నేను మాట్లాడను. వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడనండి. మీరు చూడండి, మా వీడియోలు కూడా పెద్ద పెద్ద వీడియోలు వస్తాయి, చిన్న వీడియోలు రావున్నాయి. కొంతమంది ఏమో ఇసుకుంటారు పెద్ద వీడియోలు చేస్తున్నారని చెప్పి. ఇసుకోవాకండి. ఇదేంటంటే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు, 3 గంటలు కూర్చొని చూడరా సినిమాని, 2 గంటలు కూర్చొని చూడరా. ఇట్లా ఇదేమైంది, ఒక అరగంట వినండి, ఒక గంట అరగంట వినండి, ఏమైంది దాంట్లో పోయేది ఏమి లేదు కదా. వినండి, కొంతమందికి అర్థమైంది కదా, కొంతమంది తెలియని వాళ్ళు కూడా తెలిసిద్ది. ఎందుకంటే వీళ్ళు ఎంత బాధపడ్డారా, వీళ్ళకి ఎంత ఆస్తి పోయిందా, వీళ్ళ కుటుంబాలు ఇట్ట అయిపోయారని చెప్పి తెలుసుకుంటారు కదండి కొంచెం. అది అంటే కొంచెం గొంతు బాగాలేదు, జలుబు చేసి కొంచెం గేరుగా ఉంది గొంతు. సరేనండి, మరి చూడండి, మా వీడియోలు చూడండి, ఇంకా ఎవరికైనా చెప్పండి, మీ వాళ్ళకి చెప్పండి, మా వీడియోలు చూడండి, వినండి, నేను చెప్పేది కూడా వినండి. ఎందుకంటే మేము అప్పటికి ఇప్పటికి మేము కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పటికి అప్పుడు మాకు కష్టమేం తప్పలా. అంత ఆస్తి పోయి కూడా మేము, అంత ఆస్తి ఉండి కూడా మేము ఎప్పుడు మేము అంత ఆస్తి ఉంది మేము మేళ్ళ మిత్తులు కట్టుకొని తిరిగింది లేదు. అద్దెలకే ఉంటున్నాం, మా కుటుంబాలు మొత్తం అద్దెలకి. మరి మా భూమి వస్తే మేము అందరం తలాకి ఇల్లు కట్టుకుందాం అని ఆలోచించాం. అది రాకుండా చేశారు. మాకు కొంత నాయకులు చేశారు, కొంత మరి అధికారులు చేశారు, కబ్జాదారులు చేశారు ఈ పనులు. సరేనండి, మరి ఉంటాను. మరి చర్చికి వెళ్ళాలి, ఆదివారం అండి. మరి మీ అందరికీ వందనాలు, నమస్కారాలు. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, నా వీడియో మొత్తం వస్తాయి. నన్ను ఎవరు తిట్టుకోగాకండి. మీ అందరికీ నేను నమస్కారం చెప్పుకుని వందనాలు పెట్టుకుంటున్నాను. సరే, ఉంటానండి.